Gurubhyo Namaha. Today class is Limits and Continuity. Class number 4. In 3 previous classes I told that definition of limit, concept of limit and some important points in infinity concept, and also proofs of some important results. Result number 3 to 10 completed with proofs. Okay, మనం ప్రూఫ్స్ అన్నిటికీ ప్రూఫ్స్ అవసరం లేదు. మెయిన్ ఏవైతే ఉన్నాయో స్టాండర్డ్ రిజల్ట్స్ వాటికి ప్రూఫ్ చెప్పుకుంటే మనకి సరిపోతుంది అనమాట. అయితే 10 రిజల్ట్స్కి ప్రూఫ్ మనం కంప్లీట్ చేసుకున్నాం. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ రిజల్ట్ నెంబర్ 11 to 14 or 15. ఈ రిజల్ట్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ హౌ టు ఎవాల్యుయేట్ ది లిమిట్స్. అసలు మనం ఈ ప్రాసెస్ అంతా కూడా తెలుసుకోవాలి. ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు దానికి లిమిట్ ఏ విధంగా ఎవాల్యుయేట్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడైనా సరే మీరు మొత్తం లిమిట్స్ అనే చాప్టర్ ఉందనుకోండి, సపోజ్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ మొత్తం ఓవరాల్గా లెసన్ అంతా వినేసిన తర్వాత వాట్ ఈజ్ న్యూ పాయింట్స్ ఇన్ దిస్ చాప్టర్ అనేది ఐడెంటిఫై చేయాలి. లిమిట్స్లో మనం కొత్తగా నేర్చుకున్నటువంటి పాయింట్స్ ఏంటి, లిమిట్ డెఫినిషన్, నైబర్హుడ్, డిలీటెడ్ నైబర్హుడ్, ఓకే, రైట్ హ్యాండ్ లిమిట్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది ఇన్ఫినిటీ, ఇవన్నీ టెర్మినాలజీ అంతా బాగా నేర్చుకున్న తర్వాత అందులో రిజల్ట్స్ని బాగా స్టడీ చేయాలి. స్టడీ చేసిన తర్వాత ప్రాబ్లమ్ చేయడం ఈజీయే. ఆ ప్రాబ్లమ్స్ ఎన్ని విధాలుగా ఉంటున్నాయి, ఇందులో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేసి ఒక చార్ట్ కింద తయారు చేసుకుంటే చక్కగా ఫ్లో చార్ట్ అంటారు మరి దాన్ని. ఆ ఫ్లో చార్ట్ తయారు చేసుకుంటే కనుక చక్కగా అసలు ఆ చాప్టర్లో ఏముంది కంటెంట్ అనేది మనకి ఎప్పటికీ కూడా ఫ్లెక్సిబుల్గా మైండ్లో ఉండిపోతుంది అన్నమాట. ఓకే, సో అదంతా మీరు ఓన్ ఇంట్రెస్ట్ మీద తయారు చేసుకోవడం బట్టి ఉంటుంది. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ రిజల్ట్ నెంబర్ 11. వాట్ ఈజ్ రిజల్ట్ నెంబర్ 11? ఈ రిజల్ట్ నెంబర్ 11 సేస్ దట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 a power x minus 1 by x is equal to log a base e. ఇది రిజల్ట్ నెంబర్ 11. చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రిజల్ట్స్ అన్నీ కూడా మనం ఎవాల్యుయేట్ ది లిమిట్స్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ రిజల్ట్స్ అన్నీ ఉపయోగించేసి వాటి యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. అయితే 10th రిజల్ట్కి మీకు ప్రూఫ్ ఇచ్చాను. అంటే ఎక్స్పోనెన్షియల్ ఈ పవర్ ఎక్స్కి సిరీస్కి మీకు గుర్తుంటే కనుక ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్ గోన్ లైక్ దిస్. సో 1 ఈ సైడ్ తీసుకొచ్చి ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ కామన్ దిస్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ సంథింగ్ టేకింగ్ ఆన్ బోత్ సైడ్స్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అప్లై చేసాం. ఈ పక్కన 1 ప్లస్ 0 సంథింగ్ వచ్చింది. దాని వాల్యూ ఎంత వచ్చిందంటే కనుక లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని వచ్చింది. అదేవిధంగా మనం ఆ యొక్క అక్కడ ఎలా చేసామో అదేవిధంగా ఉపయోగించుకుని ఆ ఫార్ములాస్ ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ లాగర్థమ్స్లో కొన్ని ఫండమెంటల్స్ మనకు తెలిసి ఉండాలన్నమాట. ఆ ఫండమెంటల్స్ ఏంటో కూడా ఇక్కడ నేను రాశాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ అని ప్రూవ్ చేయాలి మనం. వీ నో దట్ ఈ పవర్ లాగ్ ఏ పవర్ ఎక్స్ బేస్ ఈ బై ది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ లాగర్థమ్స్. అంటే లాగర్థమ్స్లో మనకు ఒక ఫండమెంటల్ థియరమ్ ఉంటుంది, అది ఇది. ఏ పవర్ లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఒక ఎలిమెంట్ దాని యొక్క పవర్ లాగ్ ఎక్స్ బేస్ ఏ, ఇక్కడ ఏ ఈక్వల్ ఉంటే కనుక మొత్తం న్యూట్రల్ అయిపోయి ఎక్స్ అని వస్తుంది. బై ది డెఫినేషన్ ఆఫ్ లాగర్థమ్ నుంచి మనం దాన్ని ప్రూవ్ చేస్తామన్నమాట. దీన్నే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ లాగర్థమ్ అంటమాట. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థియరమ్ ఇన్ లాగర్థమ్స్ అన్నమాట. ఏ పవర్ లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇక్కడ మనం ఏ తీసేసి ఈ పెడదాం. ఈ పవర్ లాగ్ ఎక్స్ బేస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఏ ప్లేస్లో మనం తీసేసి ఏం పెట్టాం, ఈ పెట్టాం. బై యూజింగ్ దిస్ వన్ అంటే ఈ పవర్ లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో నేను ఏం చేస్తానంటే ఏ పవర్ ఎక్స్ అని రాస్తాను. దట్ ఈక్వల్ టు ఈ పవర్ లాగ్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ బేస్ ఈ. టోటల్గా దీని వాల్యూ ఎంత, ఏ పవర్ ఎక్స్. దిస్ ఎక్స్పాన్షన్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఎక్స్పాన్షన్ ఏంటి, 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఆన్ గోన్ లైక్ దిస్. ఈ యొక్క ఎక్స్పాన్షన్ గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఎక్స్పాన్షన్ సిరీస్ మాట మనకు సిలబస్లో లేకపోయినా కొన్ని యొక్క ఐడెంటిటీస్ రిలేస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ క్యాల్కులస్లో కొన్ని ఆ బౌండరీస్ దాటి ఉంటాయన్నమాట. అవి జస్ట్ మీకు సైన్ సిరీస్ అని, కాస్ సిరీస్ అని, ట్యాన్ సిరీస్ అని, ఈ పవర్ ఎక్స్ సిరీస్, ఏ పవర్ ఎక్స్ సిరీస్, ఇవన్నీ కూడా మన బౌండరీస్ దాటి ఉంటాయి కదా. అవన్నీ కూడా మనం ఇక్కడ రిజల్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ ఏపీలో జీపీలో ఉన్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ రీకాల్ చేసుకోవాలి ఒకసారి. ఆ రిజల్ట్స్ ఇక్కడ ఉపయోగిస్తే కనుక వీటిని మనం ప్రూవ్ చేయగలుగుతాం. అదేవిధంగా ఎక్స్పాన్షన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. ఇదే ఫార్మేట్లో నేను సబ్స్టిట్యూట్ చేస్తూ ఈ పవర్ లాగ్ ఏ పవర్ ఎక్స్ బేస్ ఈ అంటే దీని వాల్యూ అంతా కూడా ఏంటి, బై ది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ లాగర్థమ్ ప్రకారం ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఇక్కడ నువ్వు ఇదంతా ట్రీట్ యాజ్ ఎక్స్ కింద ట్రీట్ చేస్తున్నావు.
ఈ ఎక్స్పాన్షన్లో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ లాగ్ ఏ పవర్ ఎక్స్ బేస్ ఈ బై 1 ఫ్యాక్టోరియల్ అలా సబ్స్టిట్యూట్ చేసుకుని వెళ్ళాం. అయితే వన్ ఆఫ్ ది ప్రాపర్టీ ఇన్ లాగరిథమ్స్ లాగ్ ఎక్స్ పవర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ లాగ్ ఎక్స్. ఏవి బేస్ లేకపోతే కనుక ఈ పెడితే కనుక దాన్ని నేపియర్ లాగరిథమ్స్ అనమాట. బేస్ ఏమి లేదనుకోండి మనం ఈ రాయాలి. దట్ లాగరిథమ్స్ ఆర్ కాల్డ్ నేపియర్ లాగరిథమ్స్. ఎన్ పెట్టేమని బేస్ 10 ఉందనుకోండి దట్ లాగరిథమ్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ లాగరిథమ్స్ అనమాట. అంటే లాగరిథమ్స్లో 2 టైప్స్ ఉంటాయి, నేపియర్ లాగరిథమ్స్, న్యాచురల్ లాగరిథమ్స్ అని. ఏమీ లేకపోతే కనుక బేస్ ఈ రాసుకోవచ్చు అనమాట. మనకి చూడండి 10 పవర్ ఎంత 1, ఏమీ లేకపోతే 1 రాసుకుంటున్నాం కదా. అలాగే ఇక్కడ మనకి నేపియర్ లాగరిథమ్స్లో బేస్ ఏం మెన్షన్ చేయకపోతే కనుక మనం ఈ రాసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ నేపియర్ లాగరిథమ్స్. ఓకే, వాడు ప్రత్యేకంగా ఒకసారి చెప్తాడు బేస్ 10 అని, అప్పుడు అవి న్యాచురల్ లాగరిథమ్స్లో చూడాలన్నమాట. సో వన్ ఆఫ్ ది ప్రాపర్టీ ఏంటి, లాగ్ ఎక్స్ పవర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఎదురుగా వస్తుంది అనమాట, ఎమ్ ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ సి. అదేవిధంగా చూడండి ఏ పవర్ ఎక్స్, సో ఏ పవర్ ఎక్స్ స్క్వేర్, ఇది ఎక్స్ స్క్వేర్ని ఫ్రంట్కి తీసుకొచ్చేద్దాం, ఎక్స్ని ఎదురుకు తీసుకొద్దాం ఈ ప్రాపర్టీ ప్రకారం అన్నమాట. ఇదంతా కూడా ఎలిమెంట్, ఇది పవర్ అనుకుందాం. ఇది ఫ్రంట్లో రాసుకుంటే ఎక్స్ ఇంటూ లాగ్ ఏ బేస్ సి బై 1 ఫ్యాక్టోరియల్. తర్వాత ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటూ లాగ్ ఏ బేస్ సి బై 2 ఫ్యాక్టోరియల్, ఎక్స్ క్యూబ్ ఇంటూ లాగ్ ఏ బేస్ సి బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ గోన్ లైక్ దిస్. సో ఇక్కడ చూడండి ఈ 1 ఈ సైడ్ తీసుకొస్తుంది. ఎందువల్ల మనం ప్రూవ్ చేయవలసిన దాంట్లో ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 ఉంది కదా, ఈ పవర్ ఎక్స్ మైనస్ 1కి ఎలాగైతే చేసే మనం రిజల్ట్ నెంబర్ 10లో అదే విధంగా చేస్తున్నామన్నమాట. కాకపోతే రిజల్ట్ నెంబర్ 10లో ఈ ఎక్స్పోనెన్షియల్ ఉపయోగించుకున్నమాట, ఈ పవర్ ఎక్స్ సిరీస్ ఉపయోగించుకున్నాం. సో ఈ 1 ఈ సైడ్ తీసుకుంటే ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు, ఇవన్నింటిలో చూడండి ఎక్స్ కామన్గా ఉంది, టేక్ కామన్ ఎక్స్ అంటే లాగ్ ఏ బేస్ ఈ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ కామన్ తీసాం కాబట్టి ఎక్స్ ఇంటూ లాగ్ ఏ బేస్ ఈ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ క్యూబ్లో ఎక్స్ కామన్ తీసాం ఎక్స్ స్క్వేర్ ఇంటూ లాగ్ ఏ బేస్ ఈ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1. ఓకే, ఈ ఎక్స్ని సైడ్ తీసుకొద్దాం ఎల్హెచ్ఎస్కి, దట్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా రిమైనింగ్ పార్ట్. సో ఇక్కడ నుంచి ఏంటి, బై టేకింగ్ ఆన్ బోత్ సైడ్స్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 దట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. ఏంటండి మనం ప్రూవ్ చేయాల్సిందే కదా, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రతిదానికి కూడా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 log a by base e by 1 factor, limit x tends to 0 x into log a by base e 2 factor plus limit x tends to 0 x square log a base e by 3 factor plus go on like this. సో లిమిట్ x tends to 0 అన్నప్పుడు ఇక్కడ x వేరియబుల్స్ లేవు కాబట్టి కాన్స్టెంట్ ఇదంతా కూడా ఈ వాల్యూ మిగులుతుంది. లిమిట్ x tends to 0 అన్నాం కాబట్టి 0 ఇంటూ సంథింగ్ 0, ఇంకా అన్నిటికి కూడా x వేరియబుల్స్ ఉంది కాబట్టి రిమైనింగ్ టర్మ్స్ అన్నీ కూడా 0 అయిపోతాయి అన్నమాట. ఆల్ ఆర్ 0 ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్, ఇది తప్పించి మిగతా అన్ని కూడా జీరోస్ అయిపోతుంది. టోటల్గా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ బేస్ ఈ అంటే లాగ్ ఏ. బేస్ లేకపోతే కానీ మనం ఏం రాసుకోవచ్చు, ఈ రాసుకోవచ్చు అనమాట. వాట్ ఈస్ ది రిజల్ట్ నెంబర్ 11, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ బేస్ ఈ. ఈ రిమైనింగ్ 2 స్టెప్స్ నేను పైన చెరిపేసి రాస్తాను చూడండి. ఎల్హెచ్ఎస్కి ఆర్హెచ్ఎస్కి కూడా బై టేకింగ్ ఆన్ బోత్ సైడ్స్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. అన్ని టర్మ్స్కి కూడా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 తీసుకోవాలి. ఎక్స్ గోస్ టు 0 దట్ మీన్స్ ఎక్స్ అప్రోచెస్ టు 0, ఇక్కడ దేర్ ఈజ్ నో ఎక్స్ వేరియబుల్, దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అదే మిగులుతుంది లాగ్ ఏ బేస్ ఈ by 1 factor plus x tends to 0 that means x taking 0 that means x is equal to 0 into something 0 into something 0, go on like this. All terms are zeros except first term. So log a base e by 1 factorial that equal to log a. So the result is proved. Limit x tends to 0 a power x minus 1 by x is equal to log a base e. This is result number 11. ఇంకా 12, 13, 14, 15 ఈ రిజల్ట్స్ అన్నిటికి కూడా మనం ప్రూఫ్ చేయాలంటే కనుక ఎల్ హాస్పిటల్ రూల్ ప్రకారం చేయాలన్నమాట. ఎల్ హాస్పిటల్ రూల్ అంటే కనుక మీరు డిఫరెన్షియేషన్ కంప్లీట్ అయితేనే కానీ ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయలేరు. ఎల్ హాస్పిటల్ రూల్ చేయాలంటే కనుక ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేయాలి. మనం లిమిట్స్లోనే ఉన్నాం కాబట్టి నెక్స్ట్ వచ్చే చాప్టర్ ఏంటంటే కనుక డిఫరెన్షియేషన్. ఆ డిఫరెన్షియేషన్ కనుక మనం నేర్చుకున్నాం అనుకోండి, అది కంప్లీట్ అయిన తర్వాత ఆ చాప్టర్ కంప్లీట్ అవ్వట్లేదు, ఫస్ట్ 4 క్లాసెస్ కంప్లీట్ అయినా సరిపోతుంది. అప్పుడు మనం ఎల్ హాస్పిటల్ రూల్ ఉపయోగిస్తే కనుక వాటి యొక్క రిజల్ట్ చేయొచ్చు. ఆ రిజల్ట్స్ నేను మళ్ళీ తర్వాత డిఫరెన్షియేషన్ మధ్యలో ఎప్పుడైనా చెప్తాను. రిజల్ట్ నెంబర్ 12, 13, 14, 15 అవి వరుసనే బోర్డు మీద రాస్తాను, మీరు కాపీ చేసుకుందరు కానీ. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ రిజల్ట్ నెంబర్ 12, 13, 14, 15. మొత్తం టోటల్గా మనకి 16 రిజల్ట్స్ వచ్చినాయి
ఇన్ లిమిట్స్లో ఈ 16 లిమిట్స్లో ఉన్నటువంటి 16 రిజల్ట్స్ కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మాట ఎంసెట్ కానీ ఈసెట్ కానీ ఏఈ కానీ రాసినప్పుడు ఈ 16 కూడా చాలా ఫండమెంటల్స్ మాట. ఇవన్నీ కూడా ఇంకా చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి. అవి మనం కాంపిటేటివ్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు అప్పుడు చూడొచ్చు అనమాట అవి ఏ రేంజ్లో ఉంటాయి అనేది. ప్రస్తుతానికి మనకి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కూడా లేదా డిప్లొమా హోల్డర్స్ లెవెల్ వరకు కూడా ఇవి సరిపోతాయి అన్నమాట. ఇవే బాగా ఎక్కువ అన్నమాట. ఓకే, సో what is the 12th result? Limit x tends to 0 1 plus x whole power 1 by x is equal to e. అంటే దీనికి ప్రూఫ్ ఎలా ఉంటుందంటే కనుక మనకి చెప్పాను కదా, ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తామన్నమాట. అంటే ఏంటి, ఫంక్షన్ని డిఫరెన్షియేషన్ చేసి లిమిట్ వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక వీ గెట్ ది వాల్యూ. అలాగే నెక్స్ట్ 13 లిమిట్ x tends to infinity 1 plus 1 by x whole power x is equal to e. 14 లిమిట్ x tends to minus infinity 1 plus 1 by x whole power x is equal to e. అంటే ఈ మూడు వాల్యూస్ కూడా ఏ, మూడు లిమిట్స్ వాల్యూస్ కూడా. అయితే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఒకటి, ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ, ఎక్స్టెన్స్ టు మైనస్ ఇన్ఫినిటీ. ఫంక్షన్స్ ఈ విధంగా ఉన్నప్పుడు వాటి యొక్క స్టాండర్డ్ ఫార్మేట్లో ఉన్నప్పుడు వాటి యొక్క వాల్యూస్ మనం డైరెక్ట్గా ఈ అని రాసేయచ్చు అనమాట. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1 బై x ఈజ్ ఈక్వల్ 1 అలా రాస్తున్నాం. అలాగే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 a పవర్ x మైనస్ 1 బై x ఈజ్ ఈక్వల్ లాగ్ ఏ అని అలా రాస్తున్నాం. అలాగే ఈ స్టాండర్డ్ ఫార్మేట్స్లో వెళితే కనుక మనం లిమిట్స్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఆ వాల్యూస్ ఇక్కడ రాసేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 15 ఇఫ్ a లైస్ బిట్వీన్ 0 and 1 దెన్ రైట్ హ్యాండ్ లిమిట్ ఆఫ్ లాగ్ ఫంక్షన్. అప్పుడు ఇక్కడ బేస్ అనేది ఏ ఇంపార్టెంట్ అనమాట. అంటే లాగరిథమ్స్ డిఫైన్ చేసుకున్నప్పుడు లాగ్ ఎక్స్ బేస్ ఏ, ఆ ఏ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఆ బేస్ యొక్క ఎలిమెంట్స్ మనకి నెగిటివ్ ఎలిమెంట్స్ రాకూడదు అనమాట. ఓకే, సో 0కి 1కి మధ్యలో ఉంటే కనుక రైట్ హ్యాండ్ లిమిట్ ఏమవుతుందంటే కనుక ఇన్ఫినిటీ అవుతుంది. దీనికి కూడా ప్రూఫ్ ఉంటుంది, ఇప్పుడు మనకు అవసరం లేదు. కంటిన్యూటీలో వచ్చేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తాం. అక్కడ మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ లాగ్ ఎక్స్ బేస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ. రైట్ హ్యాండ్ లిమిట్ ఏమో ప్లస్ ఇన్ఫినిటీ అవుతుంది, లిమిట్ ఏమో మైనస్ ఇన్ఫినిటీ అవుతుంది. ఎలా అవుతుంది ఏంటనేది అక్కడ మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ లాస్ట్ రిజల్ట్, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 1 దట్ మీన్స్ ఏ మోర్ దెన్ 1 మాట, దట్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ మైనస్ ఇన్ఫినిటీ, లిమిట్ ఈజ్ ఇన్ఫినిటీ. ఓకే, ఈ 16 రిజల్ట్స్ కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రిజల్ట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుని లిమిట్స్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ మీకు లిమిట్స్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేయడానికి ముందు ఎవాల్యుయేషన్ ఆఫ్ లిమిట్స్, అసలు లిమిట్స్ని మనం ఎన్ని విధాలుగా ఎవాల్యుయేట్ చేస్తాం అనేది ఫస్ట్ మనం చూడాలి ఒకసారి. ఎవాల్యుయేషన్ ఆఫ్ లిమిట్స్ అనేది మీకు నేను ఒక డిస్ప్లే చేస్తాను చూడండి. అందులో మనం ఎన్ని విధాలుగా ఒక ఫంక్షన్కి లిమిట్స్ని ఎవాల్యుయేట్ చేస్తాం అనేది ఒక లిస్ట్ ఇచ్చాను. అంటే 11 మెథడ్లో చేయొచ్చు అన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 అలాగా 1 to 11 వరకు మీకు నేను డిస్ప్లే నెంబరింగ్ ఒక షీట్ డిస్ప్లే చేస్తాను. చేసిన తర్వాత ఒకసారి చూడండి, అది అందులో అది ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ విధంగా ఆ ఫార్మేట్ గుర్తుపెట్టుకుంటే కనుక ఏ ప్రాబ్లం అయినా సరే, ఎటువంటి ప్రాబ్లం అయినా సరే మనం ఎవాల్యుయేట్ చేసేయచ్చు. అంటే దాని గురించి మనం ఇంకా ఆలోచించవలసిన అవసరం లేదన్నమాట. అది ఒకసారి మీరు చాలా కేర్ఫుల్గా చూడాలి. సో డిస్ప్లే చేసాను చూడండి, ఒకసారి చదువుతాను చూడండి. డిస్ప్లే చేసిన తర్వాత కూడా నేను చదువుతాను చూడండి ఒకసారి. మీకు డిస్ప్లే చేసినటువంటి ఈ లిస్టులో చూడండి, ఫస్ట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ లిమిట్స్ ఇన్వాల్వింగ్ ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్. ఇందులో 4 కేటగిరీస్ ఉంటాయి: డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్, ఫ్యాక్టరైజేషన్ మెథడ్, రేషనలైజేషన్ మెథడ్, అప్లయింగ్ స్టాండర్డ్ రిజల్ట్స్. దట్ మీన్స్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1. నెక్స్ట్ సెకండ్ వన్, ఇన్వాల్వింగ్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్. థర్డ్ వన్, ఇన్వాల్వింగ్ ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ వేర్ ఎక్స్ టెన్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ, ఇన్వాల్వింగ్ ఇన్ఫైనైట్ లిమిట్స్, involving exponential functions, involving f of n as n tends to infinity, involving of the functions of the form 1 power infinity, involving series expansions by using sandwich theorem, by using L'Hospital rule of the form infinity minus infinity, 0 minus infinity, 0 power 0, infinity power 0. ఈ కేటగిరీస్లో ఇవన్నీ ఎగ్జిస్ట్ అయినప్పుడు మనం ఫార్మేట్స్ గుర్తుపెట్టుకుంటే కనుక లిమిట్స్ని చాలా ఈజీగా మనం ఎవాల్యుయేట్ చేయొచ్చు. ఓకే, ఇలాగా మనం 11 కేటగిరీస్లో లిమిట్స్ని ఎవాల్యుయేట్ చేస్తామన్నమాట. మీకు డిస్ప్లే చేసిన దాంట్లో మొత్తం 11 కేటగిరీస్ అన్నమాట. అందులో ఫస్ట్ కేటగిరీస్లోనే మళ్ళీ 4 సబ్ కేటగిరీస్ ఉన్నాయి. అంటే 11th కేటగిరీ చూడండి, అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ, ఆ వాల్యూ తీసుకొచ్చి ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ ఫామ్లో రావాలన్నమాట. ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ ఇంటూ 0 ఈ ఫార్ములేట్లో వస్తే కనుక మనం దానికి చేయడానికి ఒక వర్కింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ నుంచి వద్దాం. ఫస్ట్ ఏంటి, ఇన్వాల్వింగ్ ఎవాల్యుయేట్ ఆఫ్ ది లిమిట్స్, ఎవాల్యుయేషన్ ఆఫ్ లిమిట్స్, ఎవాల్యుయేటింగ్ లిమిట్స్. అందులో ఫస్ట్ వన్ ఏంటి, ఇన్వాల్వింగ్ ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్. ఇందులో 4 కేటగిరీస్ ఉంటాయి.
ఒకటి డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్, అంటే మీకు పాలినామియల్ అవ్వచ్చు, వేరేది అవ్వచ్చు, ఏమి ఇచ్చినా సరే ఎక్స్టెన్స్ టు ఏ అన్నప్పుడు ఏ వాల్యూ తీసుకెళ్ళి ఎక్స్ వేరియబుల్లో సబ్స్టిట్యూట్ చేస్తే వీ గెట్ ది డైరెక్ట్ రియల్ నెంబర్ ఆర్ ఎనీ రేషనల్ నెంబర్, ఏదో ఒక నెంబర్ ఎగ్జిస్ట్ అయిపోతుందన్నమాట. అప్పుడు మనకి దేర్ ఇస్ నో మెథడ్స్, ఏం మెథడ్స్ ఉండమాట, డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తాం, అది డైరెక్ట్ మెథడ్ అనమాట. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్. నెక్స్ట్ అందులోనే మళ్ళీ ఏబిసిడి 4 కేటగిరీలు. అందులో ఫస్ట్ కేటగిరీ ఏంటి, డైరెక్ట్గా వాల్యూని సబ్స్టిట్యూట్ చేసేటమాట. నెక్స్ట్ కేటగిరీ ఏంటి, ఫ్యాక్టరైజేషన్ మెథడ్. మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది అనమాట, 0/0 అని. ఈ ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చినప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేసి కామన్గా ఉన్నటువంటి వాల్యూస్ని సింప్లిఫై చేస్తే కనుక మనం లిమిట్స్ని ఎవాల్యుయేట్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ రేషనలైజేషన్, అంటే మనకి రూట్స్ కనపడతాయి అన్నమాట. ఆ రూట్స్ కనపడినప్పుడు, ఆ రూట్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే కనుక రేషనలైజింగ్ న్యూమరేటర్ డినామినేటర్, ఏదో ఒక దాన్ని న్యూమరేటర్ కానీ డినామినేటర్ ఒకసారి రెండింటిని చేయవలసి వస్తుంది. అప్పుడు దాన్ని సింప్లిఫై చేసి ఆ లిమిట్ వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేయడమే, అంటే ఇండిటర్మినేట్ ఫామ్ పోయే వరకు చేయాలన్నమాట. నెక్స్ట్ ఏంటి, లాస్ట్ది అందులోనే యూజింగ్ స్టాండర్డ్ రిజల్ట్స్. మనం రిజల్ట్స్ చాలా నేర్చుకున్నాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ x పవర్ n మైనస్ ఏ పవర్ n బై x మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ n ఇంటూ ఏ పవర్ n మైనస్ 1. ఈ టైప్ ఆఫ్ రిజల్ట్స్ యూజ్ చేసి బిట్లు చేయటం ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇలాగా ఫస్ట్ కేటగిరీలో ఇన్వాల్వింగ్ ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్. ఈ విధంగా ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ చూడండి, సెకండ్ కేటగిరీ. నెక్స్ట్ కేటగిరీ 2కి వచ్చేటప్పటికి కేటగిరీ 2లో ఎవాల్యుయేట్ ది లిమిట్స్. ఫంక్షన్స్ అన్నీ కూడా ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ట్రిగనోమెట్రిక్ సంబంధించిన నాలెడ్జ్ అంతా కూడా, అంటే ట్రాన్స్ఫర్మేషన్స్, మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్, కాంపౌండ్ యాంగిల్స్, ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్, మొత్తం ఈ నాలెడ్జ్ అంతా కూడా ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్, ఇవన్నీ కూడా యూజ్ చేసి ఆ లిమిట్ని మనం ఎవాల్యుయేట్ చేయాలన్నమాట. ఓకే, అలాగే నెక్స్ట్ థర్డ్ కేటగిరీ వచ్చేటప్పటికి థర్డ్ కేటగిరీలో ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ అనమాట, ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ వచ్చేటప్పటికి ఇన్ఫైనైట్ సిరీస్, అంటే ఇన్ఫైనైట్ సిరీస్ ఇచ్చినప్పుడు మనం లిమిట్స్ని ఏ విధంగా ఎవాల్యుయేట్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ కేటగిరీ వచ్చేటప్పటికి ఎక్స్పోనెన్షియల్ సిరీస్. ఇన్ఫైనైట్ సిరీస్ వేరు, ఎక్స్పోనెన్షియల్ సిరీస్ వేరు. ఎక్స్పోనెన్షియల్ సిరీస్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా లిమిట్స్ని ఎవాల్యుయేట్ చేయాలి. ఈ కేటగిరీస్ అన్నీ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకుంటే కనుక పలానా కేటగిరీకి వర్కింగ్ ప్రాసెస్ ఈ విధంగా చేయాలి అని మనకి మైండ్లోకి ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ కేటగిరీ ఏంటి, ఒక ఫంక్షన్ ఇస్తాడు ఎన్ఎల్లో, ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఏ ఫంక్షన్ యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఓకే, ఇది ఫిఫ్త్ కేటగిరీ. నెక్స్ట్ సిక్స్త్ కేటగిరీ ఏంటంటే కనుక ఫంక్షన్లో మనం డైరెక్ట్గా లిమిట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 1/∞ ఆ ఫామ్ కానీ వచ్చిందనుకోండి, ఆ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ని ఏ విధంగా ఎవాల్యుయేట్ చేయాలనేది మనకి ఈ సెవెంత్ కేటగిరీ చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఎయిత్ కేటగిరీకి వచ్చేటప్పటికి సిరీసెస్ ఆఫ్ ఎక్స్పాన్షన్స్. మనకు సిరీస్ ఇస్తాడు, ఆ సిరీస్ ఇచ్చినప్పుడు ఆ సిరీస్కి లిమిట్స్ ఏ విధంగా ఎవాల్యుయేట్ చేయాలనేది ఈ ఎయిత్ కేటగిరీ చెప్తుంది అనమాట. నెక్స్ట్ నైన్త్ కేటగిరీలో ఫంక్షన్స్కి మనం శాండ్విచ్ థియరం అప్లై చేసి లిమిట్స్ని ఎవాల్యుయేట్ చేయవలసి ఉంటుంది అనమాట. 10th కేటగిరీ ఏంటంటే కనుక మనం ఎక్స్ వాల్యూ లిమిట్స్ని అప్రోచ్ చేసినప్పుడు ఆ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వాల్యూస్ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ, 0/∞, 1 ఈ విధంగా వచ్చినప్పుడు మనం వీటికి సెపరేట్గా ఒక వర్కింగ్ ప్రాసెస్ ఉంటుంది, దాని ప్రకారం ప్రొసీడ్ అవ్వాలన్నమాట. ఇంకా లాస్ట్ కేటగిరీ వచ్చేటప్పటికి ఎల్ హాస్పిటల్ రూల్. ఈ లాస్ట్ 11th కేటగిరీ మనం చెయ్యం, ఎందుకంటే డిఫరెన్షియేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మెథడ్ అప్లై చేయడం మనం నేర్చుకోవాలన్నమాట. మనకి అది సెకండ్ చాప్టర్ కాబట్టి సెకండ్ చాప్టర్లో డిఫరెన్షియేషన్ మెథడ్స్ ఎలా ఉంటాయి మనకు తెలియదు కాబట్టి ఆ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు ఎవాల్యుయేట్ చేయవలసి వచ్చినప్పుడు ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయాలంటే ఖచ్చితంగా డిఫరెన్షియేషన్ తెలిసి ఉండాలి. అందుకని 11th కేటగిరీ మనం పక్కన పెట్టేస్తాం అన్నమాట. ఓకే, ఈ 10 కేటగిరీస్ కనుక మనకి ఫార్మేట్స్ గుర్తున్నాయనుకోండి మీ అందరికీ కూడా, ఆ ఫార్మేట్స్ ఎలా ఉంటాయి వాటి పేర్లు చెప్పాను. ఇన్వాల్వింగ్ ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్, ఇన్వాల్వింగ్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్, ఇన్వాల్వింగ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్, సిరీస్, ఇన్ఫినైట్ సిరీస్, ఇలా చెప్పాను ప్రతిదానికి కూడా పేర్లు. మీకు అక్కడ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇది ఎక్స్పోనెన్షియల్ సిరీస్, ఇది ఇన్ఫినైట్ సిరీస్, ఇది ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ యాజ్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ, ఇది మీకు ఐడియా వచ్చేయాలన్నమాట. వచ్చినప్పుడు వాటి యొక్క ప్రాబ్లమ్ చేయడం ఈజీయే. సో నౌ స్టార్ట్ ది ప్రాబ్లమ్స్. ఓకే, ఇవన్నీ కూడా లిమిట్స్ సంబంధించినటువంటి థియరిటికల్ పార్ట్, రిజల్ట్స్, వాటి యొక్క ప్రూఫ్స్ అన్నీ కూడా చెప్పుకున్నాం. ఈ రిజల్ట్స్ 16 కూడా 16 అంటే 15 వరకు కూడా మీరు అప్ టు 15 వరకు కూడా చక్కగా ఒక షీట్ మీద రాసుకుని అవన్నీ కూడా ఒక చార్ట్ రాసుకుని ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే అవన్నీ కూడా బాగా చదివితే కనుక డెడ్ బై హార్ట్ చేస్తే కనుక వచ్చేయాలి, అవి ఏదడిగితే చెప్పగలిగేలా ఉండాలన్నమాట. ఇప్పుడు మన ప్రాబ్లమ్స్లోకి ఇన్వాల్వ్ అయినప్పుడు ఏది ఎక్కడ ఎలా ఉపయోగించాలనేది తెలిస్తే కనుక మీరు అందులో తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయటమే. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్స్ ఆన్ లిమిట్స్ టు ఎవాల్యుయేట్ ది లిమిట్స్. ఓకే, ఫస్ట్ ఏంటి, కేటగిరీ 1 ఇన్వాల్వింగ్ ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్. ఇందులో 4 సబ్ మెథడ్స్ ఉన్నాయి మళ్ళీ. అంటే ఒకటి డైరెక్ట్ మెథడ్, నెక్స్ట్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, రేషనలైజేషన్ మెథడ్ బై యూజింగ్ స్టాండర్డ్ రిజల్ట్స్. ఫస్ట్ ఒక్కొక్క దాని మీద 2 days 3 days ప్రాబ్లమ్ చేసుకుని వెళ్తే సరిపోతుంది. దానికి సిమిలర్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీరు
టెక్స్ట్ బుక్స్లో కానీ రెఫరెన్స్ టెక్స్ట్ బుక్లో కానీ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దాన్ని బట్టి మీరు చేయగలిగే కెపాసిటీ ఉండాలి. దానికి గల ఫండమెంటల్స్ అన్నీ కూడా బేస్ బాగుంటే కనుక మీరు ఆటోమేటిక్గా చేయగలుగుతారు. ఇక్కడ నేను చెప్పిన తర్వాత వర్కింగ్ ప్రాసెస్ అంతా విని అదే సిమిలర్గా ఉన్న ప్రాబ్లమ్స్ మీరు చేయలేకపోతున్నారంటే కారణం మీరు ఇక్కడ నేను విన్నదంటే డిఫెక్ట్ కాదు, నేను చెప్పింది మీరు విన్నది కూడా లోపం కాదు. అక్కడ ఏం జరుగుతుందంటే కనుక మీకు ఫండమెంటల్స్ లేకపోవడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్స్ బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ తెలియదు, తప్పు చేసేస్తారన్నమాట. ఇలాంటివన్నీ లాగరిథమ్స్లో కొన్ని ప్రాపర్టీస్ తెలియదు, ఇవన్నీ కూడా బేసిక్స్ మాట. ఈ బేసిక్స్ తెలియకపోవడం వల్ల మీరు ఆ లిమిట్స్ ఎవాల్యుయేట్ చేయడంలోనే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది అనమాట. సో ఆ ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ ఫేస్ చేస్తారో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను చూపిస్తాను, చూద్దరిగాను. ఓకే, ఫస్ట్ డైరెక్ట్ మెథడ్. ఓకే, కేటగిరీ 1లో సబ్ కేటగిరీ డైరెక్ట్ మెథడ్. ఈ డైరెక్ట్ మెథడ్ మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ఫస్ట్ ప్రాబ్లం? లిమిట్ ఎక్స్టెండ్. ఓకే, వాట్ ఈస్ ది ఫస్ట్ ప్రాబ్లం? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 2x² + 3x + 4. మీకు చెప్పేస్తాను ఎక్కడికక్కడ డైరెక్ట్ మెథడ్ అని అంటే ఏంటి, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అనమాట. అంటే మన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు డైరెక్ట్ ఒక వాల్యూ వచ్చేస్తుంది, నో మోర్ సింప్లిఫికేషన్స్. సో దట్ ఈక్వల్ టు వాట్ ఈస్ సొల్యూషన్ గివెన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 2x² + 3x + 4. ఇప్పుడు x is equal to 1, we get 2 into 1² plus 3 into 1 plus 4. This is square. That equal to 2 plus 3 plus 4. That equal to 9. Suppose the limit x approaches to 1, the function 2x² plus 3x plus 4 approaches to 9. అంటే ఎక్స్ అనే వేరియబుల్ 1కి దగ్గరగా రీచ్ అవుతున్నప్పుడు ఆ ఎంటైర్ ఫంక్షన్ అనేది కూడా 9కి దగ్గరగా రీచ్ అవుతుంది అనమాట. అది అప్రాక్సిమేట్లీగా మనం 9 అని తీసేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరైనా సరే 1 crore మనకి అప్పు ఇవ్వాలి, అప్పు ఇచ్చేసారు, తీర్చేసుకున్నాం. అంటే 1000 రూపీస్ 1 crore మనకి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు అందులో ₹1 తక్కువైంది. అంటే 1 crore అంటే 99,99,999 తీసుకుని వచ్చాడు. ₹1 గురించి మనం యాక్సెప్ట్ చేయటం మానేస్తామా? మానవ. ₹1 కదా నెగ్లెక్ట్ చేస్తాం. అలా నెగ్లెక్ట్ చేయకపోతే కనుక చాలా ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి అన్నమాట. ఆ ₹1 అంటు పెట్టుకుంటూ కూర్చున్నాం అనుకోండి, నాకు అక్కర్లేదు ₹1 కూడా తీసుకురా అని చెప్పామనుకోండి, ఆ ₹1 కూడా పట్టుకుని వెళ్తే కనుక మొత్తం ₹1,00,00,000కి అంటే లార్జ్ అమౌంట్ తోటి కంపేర్ చేస్తే ఈ ₹1 అనేది వెరీ నెగ్లిజిబుల్ అన్నమాట. అలాగే ఎక్స్ నియరెస్ట్ క్లోజ్ టు 1 అంటే 0.9999 దగ్గరికి అంటే రీచ్ అవుతుంది అనమాట. సో ద ఫంక్షన్ రీచ్ టు 8.99999. దట్ వాల్యూ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 9 అని అర్థం అనమాట. దాని మీనింగ్ అది. ఓకే, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 2x² + 3x + 4 ఈజ్ ఈక్వల్ టు 9. సో దిస్ ఈజ్ 9 ఈజ్ కాల్డ్ లిమిట్. ద లిమిట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఈజ్ 9. సో దిస్ ఈజ్ ఫస్ట్ ప్రాబ్లం. Okay, next what is second one? Next second one, limit extends to 1 2x - 1 / 3x² - 4x + 5. ఇది సెకండ్ వన్. అంటే సెకండ్ వన్లో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కనుక ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసే ముందు ఒకసారి రఫ్లో చూసుకోవాలి. రఫ్లో చూసుకున్నప్పుడు ఇన్డిటర్మినెంట్ ఫామ్ ఎగ్జిస్ట్ అయిందనుకోండి, స్టాప్ ది ప్రాబ్లం. అయితే ఎగ్జిస్ట్ చేసి మీరు చూపించవచ్చు. సపోజ్ ఆ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చూపిస్తాను మీకు, అప్పుడు చూద్దరిగాను. ఓకే, సపోజ్ ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేశాను. సో ఎక్స్ గోస్ టు 1, దట్ మీన్స్ ఎక్స్ నియరెస్ట్ టు 1, taking x is equal to 1. So that value x is equal to 1 substituting in this function, we get this one. By simplification we get 1/4. This 1/4 is called the limit of the given function 2x - 1 / 3x² - 4x + 5. x వేరియబుల్కి 1కి రీచ్ అవుతున్నప్పుడు టోటల్ దిస్ ఫంక్షన్ అప్రోచెస్ టు 1/4కి అప్రోచ్ అవుతుందన్నమాట, రీచ్ అవుతుందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ సెకండ్ ప్రాబ్లం. అంటే డైరెక్ట్ మెథడ్ అంటే ఇది ఈ విధంగా ఉంటాయన్నమాట. మీకు ప్రతిదీ కూడా చెప్తున్నాను, వివరంగా చెప్తాను అనమాట. ఇక్కడ లిమిట్స్లోని ఏ మెథడ్ ఎలా ఉంటుంది, డైరెక్ట్ మెథడ్ ఎలా ఉంటుంది, రేషనలైజేషన్ మెథడ్ ఎలా ఉంటుంది, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎలా ఉంటుంది, స్టాండర్డ్ రిజల్ట్స్ ఏ టైంలో ఉపయోగించాలి, ఇవన్నీ కూడా మీరు చక్కగా ఫార్మేట్ ప్రకారం గుర్తుపెట్టుకుంటే కనుక మీరు రేపొద్దున్న ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్లో కానీ, ఇంటర్నల్ ఎగ్జామినేషన్లో కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ బిట్టి చాలా ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు అనమాట. ఫస్ట్ వర్కింగ్ ప్రాసెస్ అనేది బాగా అందరూ గుర్తుపెట్టుకోవాలి, దాని యొక్క ఫార్మేట్ గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. అంతేగాని బిట్స్ అల్లకల్లోలంగా చేసుకుని వెళ్ళిపోవటం, టిక్లు పెట్టేయడం కదా ఏబిసిడీలు. ఆ ఏబిసిడీలు పెట్టడం అలవాటు చేసుకోకూడదు. ఫస్ట్ యు నో ది థియరిటికల్ పార్ట్ అంతా నేర్చుకుని, దాని యొక్క రిజల్ట్స్ అన్నీ కూడా బాగా నేర్చుకుని, అవన్నీ కూడా గుర్తుపెట్టుకుని ఎన్ని కేటగిరీస్గా ఉన్నాయి ఇందులో ప్రాబ్లమ్స్ మీరు ఐడెంటిఫై చేయాలి.
చేయాలి. ఆ కేటగిరీస్ని బట్టి దీన్ని ఎలా చేయాలి వర్కింగ్ ప్రాసెస్ అని ఐడియా ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. డైరెక్ట్ మెథడ్ మీద మనం 2 ప్రాబ్లమ్స్ చేసాం. ఇలా లిమిట్స్లో నేను నెంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను 1 2 3 4 5 6 అని. అవి మెథడ్స్ వచ్చినప్పుడు ఏ మెథడ్గా ఆ మెథడ్ అక్కడ మట్టికి ఏ మెథడ్గా మెథడ్ నెంబర్ ఇవ్వకుండా డైరెక్ట్గా మనం లిమిట్స్లో ఎన్ని ప్రాబ్లమ్ చెప్పుకున్నాం అనేది లాస్ట్కి కౌంటింగ్ అవుతుంది అనమాట. ఓకే, డైరెక్ట్ మెథడ్ మీద 2 ప్రాబ్లమ్స్ చేసుకున్నాం. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎలా ఉంటుందో చూద్దాం మనం. ఓకే, నెక్స్ట్ సీ ది ప్రాబ్లం నెంబర్ 3. లిమిట్ x టెన్స్ టు 3 x² - 8x + 15 / x² - 9. అంటే ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో న్యూమరేటర్లో డినామినేటర్లో కూడా మనకు పాలినామిల్స్ ఉంటాయి. పాలినామిల్స్ ఉన్నప్పుడు మనం ఫ్యాక్టరైజేషన్ చేయగలమన్నమాట. అయితే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కనుక x ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 0/0 విచ్ ఈస్ ది ఇండిటర్మినేట్ ఫామ్. ఇండిటర్మినేట్ ఫామ్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎన్ని ఇండిటర్మినేట్ ఫామ్స్ ఉంటాయంటే కనుక మెయిన్గా 7 ఇండిటర్మినేట్ ఫామ్స్ ఉంటాయన్నమాట. ఆ ఫామ్స్ 1 పవర్ ఇన్ఫినిటీ అని, ఇన్ఫినిటీ పవర్ ఇన్ఫినిటీ అని, ఇలాగా అలాంటి 7 ఉంటాయన్నమాట మెయిన్ మ్యాక్సిమం. ఓకే, సో ఇన్ఫినిటీ ఈజ్ ఏ ఇండిటర్మినేట్ ఫామ్. అంటే దీని అర్థం ఏంటి? ద వేరియబుల్ x అప్రోచెస్ టు 3, ద ఫంక్షన్ అప్రోచెస్ టు ఎట్ వాట్ వాల్యూ? మీనింగ్లెస్. అంటే మనం చెప్పలేకపోతున్నాం అన్నమాట. ఇది కూడా ఒక మీకు చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. ద కాస్ట్ ఆఫ్ 1 పెన్ ఈజ్ 10 రూపీస్. వాట్ ఈస్ ది కాస్ట్ ఆఫ్ 5 పెన్స్ అంటే 50 రూపీస్ అని చెప్పాలి మనం, అంతే కదా. ఒక పెన్ ఖరీదు 10 రూపాయలు, 5 పెన్నుల ఖరీదు ఎంత? 5 × 10 50. అలాగే ఇక్కడ ద వేరియబుల్ x అప్రోచెస్ టు 3, x అనే వేరు 3కి దగ్గరికి అప్రోచ్ అవుతుంది. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ దిస్ ఫంక్షన్? అంటే దిస్ ఫంక్షన్ అప్రోచెస్ టు వాట్ వాల్యూ? ఇండిటర్మినేట్, అన్నౌన్ అని వస్తుందన్నమాట. క్యాలిక్యులేట్ చేయలేమని వస్తుందన్నమాట. అది మీనింగ్లెస్ కదా. అంటే సంథింగ్ ఇందులో ఏదో ఉందన్నమాట. దట్ ఈక్వల్ టు సింప్లిఫై దిస్ పాలినామిల్స్. న్యూమరేటర్లో కానీ డినామినేటర్లో ఉన్నటువంటి పాలినామిల్స్ నువ్వు కనుక సింప్లిఫై చేయగలిగితే కనుక దట్ ఫంక్షన్ అప్రోచెస్ టు సమ్ వాల్యూ. ఆ మిస్ అయిపోయినటువంటి వాల్యూస్ అందులో ఉన్నాయన్నమాట. వాటిని మనం తొలగించేస్తే కనుక సరిపోతుంది. మిషన్లో స్ట్రక్ అయిపోయిందండి, వాటర్ రావట్లేదు ట్యాప్లోంచి అంటే దాని అర్థం ఏంటి? మధ్యలో ఏదైనా అడ్డు ఉండాలన్నమాట. అది కనుక రిమూవ్ చేసామనుకోండి ఫ్లో కంటిన్యూ అయిపోద్ది. ఇది కూడా అంతే. దీన్ని కొంచెం మాడిఫై చేసి సింప్లిఫికేషన్ చేస్తే కనుక ఆ అడ్డడిపోయినటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనం రిమూవ్ చేసామనుకోండి ఈ ఫంక్షన్ ఎక్కడికి అప్రోచ్ అవుతుందో తెలిసిపోతుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఓకే, దిస్ ఈస్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మనకి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ హ్యావింగ్ ది పాలినామిల్స్. దట్ మీన్స్ f of x is a rational function. Rational functions means a function of the form f of x by g of x is called rational function where g of x not equal to 0 and f of x comma g of x are polynomials. అంటే రేషనల్ ఫంక్షన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. పైన న్యూమరేటర్లో డినామినేటర్లోని పాలినామిల్స్ ఉంటాయి. ఆ పాలినామిల్స్లో డినామినేటర్లో ఉన్నటువంటి పాలినామిల్ ఎప్పుడు కూడా 0 పాలినామిల్ అవ్వకూడదు అనమాట. ఓకే, సో దీన్ని ఎలా మాడిఫై చేయాలి అంటే కనుక పైన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ టు ఫైండ్ ది రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్, దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. కింద కూడా ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సింప్లిఫికేషన్ జరిగితే ఏం జరుగుతుందో చూద్దాం. నేను బోర్డు మీద చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీరు న్యూమరేటర్ తీసుకోండి. న్యూమరేటర్ x² - 8x + 15. మీకు ఈ పాలినామిల్ సెకండ్ డిగ్రీ పాలినామిల్ కాబట్టి దీనికి 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఈ 2 ఫ్యాక్టర్ని సాల్వ్ చేయడానికి బై యూజింగ్ 2 మెథడ్స్. స్టాండర్డ్ మెథడ్ మీన్స్ x ఈజ్ ఈక్వల్ టు -b ± (b² - 4ac/2a). ఈ మెథడ్లోనే చేయొచ్చు. మెథడ్ 2 షార్ట్ కట్ మెథడ్, అంటే దట్ ఈస్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఆ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేస్తే కనుక ఇంకా ఈజీ మాట, సింపుల్గా చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అన్నింటికి కష్టం అయిపోద్ది. కాంప్లెక్స్ రూట్స్ వచ్చినప్పుడు ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మనం కట్టడం కష్టమైపోద్ది అనమాట. ఇర్రేషనల్ రూట్స్ వచ్చినప్పుడు కష్టమైపోతుంది. అందుకే మీరు జనరల్గా అందరూ కూడా స్టాండర్డ్ మెథడ్లో చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. అంటే ఏ వాల్యూ 1, b వాల్యూ -8, c వాల్యూ 15 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి xకి వాల్యూ 3 ఒకటి 5 ఒకటి వస్తుంది అనమాట. x ఈజ్ ఈక్వల్ టు 3 దట్ మీన్స్ x - 3 ఇస్ ది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. x ఈజ్ ఈక్వల్ టు 5 దట్ మీన్స్ x - 5 ఇస్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. అంటే న్యూమరేటర్ ఫ్యాక్టర్స్ ఏంటంటే కనుక x - 3 ఇంటూ x - 5. నేను ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేశాను. అది ఎలాగది 15 ఉంది ఇక్కడ మనకి. మల్టిప్లై చేస్తే 2 ఫ్యాక్టర్ని కన్సిడర్ చేసుకోవాలి. మల్టిప్లై చేస్తే కనుక ప్రొడక్ట్ 15 రావాలి, యాడ్ చేస్తే -8 రావాలి. అటువంటి ఏంటి -5 -3 -5 ఇంటూ -3 is equal to 15 -5 -3 -8. So x² this -8x can be written as -5x -3x. Take common x into x - 5, take common -3 x - 5. Here x - 5 common, x - 3. So x - 3 x - 3 cancel, we get x - 5/x + 3. ఈ ఫ్యాక్టర్సే మిగిలినాయి. అంటే టోటల్గా పైన కింద కూడా కామన్గా ఒక ఫ్యాక్టర్ ఉండిపోయింది. ఆ ఫ్యాక్టర్లో x వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేస్తుంటే కనుక ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది. దాన్ని ఏంటో రిమూవ్ చేసేసాం మనం. సో x - 5/x + 3
Put x is equal to 3. We get 3 minus 5 by 3 plus 3, that equal to minus 2 by 6 is equal to minus 1 by 3, which is the limit of the given function x square minus 8x plus 15 by x square minus 9. అంటే ఈ విధంగా మన ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఈ విధంగా చేయాలన్నమాట. అంటే మనకి ఇందులో ఏ నాలెడ్జ్ ఉండాలి? డైరెక్ట్గా డైరెక్ట్ మెథడ్లో అయితే కనుక ఎటువంటి నాలెడ్జ్ ఉండవలసిన అవసరం లేదు. ప్లస్లో మైనస్లో యాడ్ చేయడం తెలిస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లోకి వచ్చేటికి పాలినామియల్స్ ఫ్యాక్టర్స్ కట్టడం కొంచెం నాలెడ్జ్ ఉండాలి. అది -b ప్లస్ ఆర్ మైనస్ స్టాండర్డ్ ప్రాసెస్ ప్రకారం అవ్వండి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అవ్వడం. మీరు ఇంకా ఏమైనా షార్ట్ కట్స్ మెథడ్ ఏమైనా నేర్చుకుంటే కనుక ఆ మెథడ్స్లోనే చేయొచ్చు, కానీ కరెక్ట్గా చేయాలి, తప్పులు ఉండకూడదు అనమాట. కాబట్టి ఇందులో మనకి ఈ ప్రాబ్లమ్స్ని మనం చేయాలంటే కనుక ఇందులో మనకి ఫండమెంటల్స్ ఏంటి? ఇక్కడ మనకి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నాం లేదా, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కానీ ఒక క్యూబిక్ ఈక్వేషన్ కానీ ఇచ్చినప్పుడు దానికి ఫ్యాక్టర్స్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నాం నాలెడ్జ్ కనుక మీకు ఇందులో లేకపోతే కనుక ఈ బిట్లు మీరు అటెంప్ట్ చేయలేరు. ఓకే, ఇవే ఫండమెంటల్స్ మాట. అంటే ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు ఫ్యాక్టర్స్ మీరు కట్టగలుగుతున్నారా లేదా, ఆ కట్టలేకపోతున్నారంటే కనుక రిఫర్ టు 8th క్లాస్ ఆర్ 7th క్లాస్, అక్కడ చక్కగా వివరంగా ఉంటాయి. అవన్నీ కూడా చదవండి. అక్కడ జస్ట్ హాఫ్ అన్ అవర్ చదివితే కనుక మీకు ఉన్నటువంటి ఆ ఫండమెంటల్ ఫిల్ చేసేసుకోవచ్చు మాట. ఇక్కడ ఆ ఫ్యాక్టరైజేషన్ కట్టలేకపోతున్నాం అంటే కనుక రిఫర్ టు గో టు 7th క్లాస్ ఆర్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఒకసారి రిఫర్, ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో నేను ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసిన కామన్ ఫ్యాక్టర్ x-3 వచ్చింది, క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా డైరెక్ట్గా x ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేసేస్తాను. అంటే ఆ x వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఇండిటర్మినేట్ ఫామ్ రాకూడదు అనమాట. డైరెక్ట్గా వాల్యూ రావాలి, ఒక రియల్ వాల్యూ ఎగ్జిస్ట్ అవ్వాలన్నమాట. అలా ఎగ్జిస్ట్ అయితేనే దట్ రియల్ వాల్యూ ఈజ్ కాల్డ్ లిమిట్. సో హియర్ లిమిట్ ఈజ్ ది -1/3. సో ద ప్రాబ్లమ్ ఎంటైర్ ఫంక్షన్ లిమిట్ -1/3. దిస్ ఈజ్ ప్రాబ్లమ్ నెంబర్ 3. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 4. ఈ ప్రాబ్లమ్ నెంబర్ 4 చెప్పేసి నేను క్లాస్ క్లోజ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ నెంబర్ 4. x³ - 3x² by x² - 5x plus 6 లిమిట్ x tends to 3, x³ - 3x² by x² - 5x plus 6. సో ఇందులో కూడా నేను x వాల్యూ డైరెక్ట్ మీరు ఎగ్జామినేషన్లో మీరు ఇలా రాసినా పర్లేదు. నెక్స్ట్ మనసులో మీరు సబ్స్టిట్యూట్ చేసుకుని 0/0 వస్తుందని ఒక మీకు ఐడియా వచ్చేసినప్పుడు మీరు డైరెక్ట్గా సెంటెన్స్ రాసేయచ్చు. విచ్ ఈజ్ ఇండిటర్మినేట్ ఫామ్ వెన్ x tends to 3, అంటే విచ్ ఈజ్ ది ఇండిటర్మినేట్ ఫామ్ అట్ x ఈజ్ ఈక్వల్ టు 3 అని మీరు డైరెక్ట్గా రాసేసినా పర్వాలేదు. ఇదంతా చేస్తే వెల్. ఓకే, మనం x వాల్యూ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేస్తే 0/0 ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చింది. అంటే పైన కింద కూడా పాలినామియల్స్ ఉన్నాయి కదా, ఫ్యాక్టర్స్ కట్టమన్నాను కదా, గుడ్డిగా ఫ్యాక్టర్స్ కట్టేసి వెళ్ళిపోవడం కదా. టు అబ్జర్వ్ ది ఫంక్షన్ ఫస్ట్ x³ - 3x². అంటే నాకు క్యూబిక్ ఈక్వేషన్ మీద మంచి నాలెడ్జ్ ఉందని నేను ఫ్యాక్టర్స్ కట్టుకుని వెళ్ళిపోతాను, ఫాస్ట్గా కట్టేసి నిలిపోయాం అనుకోండి, దెర్ ఈజ్ నో యూజ్. ఒకసారి ఫంక్షన్ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనకు న్యూమరేటర్లో డినామినేటర్లో మనకు ఒక్కొక్కసారి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయవలసిన అవసరం ఉండదు. సో ఇన్ దిస్ ప్రాబ్లమ్ x³ - 3x², టేక్ కామన్ x² కామన్ తీసేమనుకోండి, x - 3 బై కింద x² - 5x plus 6, దీనికి ఫ్యాక్టర్స్ కట్టండి. ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో 1 into 6 ఫ్యాక్టర్స్ ఏంటి? -3 into -2, -3 into -2 ఈజ్ ఈక్వల్ టు 6, -3 -2 అంటే x - 2 అండ్ x - 3 ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ పాలినామియల్. దీని ఫైన్ ఫ్యాక్టర్స్ x² into x - 3. అలా సింపుల్గా చేసుకోవాలి, అంతేగాని క్యూబిక్ ఈక్వేషన్కి ఫ్యాక్టర్స్ చేసేసి మిస్టేక్ చేసేయకూడదు, అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ x³ ఉంది, ఇక్కడ 3x² ఉంది, అంటే x² కామన్ తీస్తే చాలు, ఎనఫ్. సో అప్పుడు ఏమవుతుంది అనేది మనం చూద్దాం. ఒకసారి నేను బోర్డు మీద చేసినది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే చూడండి, నేను పైన x² కామన్ తీసాను, x - 3, దట్ మీన్స్ x² into x - 3. కింద పాలినామియల్ కాబట్టి సెకండ్ డిగ్రీ పాలినామియల్ కాబట్టి స్టాండర్డ్ ఈక్వేషన్లో మీ ఇష్టం (-b + r - b² - 4ac/2a) చేసినా పర్లేదు. అప్పుడు ఫ్యాక్టర్స్ 2, 3 వస్తుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 2, 3, x - 2, x - 3. దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ x² - 5x plus 6. ఓకే, నెక్స్ట్ నేను ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేస్తే నాకు చూడండి -3x into -2x యాడ్ చేస్తుంటే -5x వచ్చింది, -3ని -2ని ప్రొడక్ట్ చేస్తే కానీ +6 వచ్చింది. సో ఫ్యాక్టర్స్ ఏంటి? x - 3 into x - 2. సో టోటల్గా మనకి డినామినేటర్లో x - 3 ఉంది, న్యూమరేటర్లో x - 3 ఉంది, క్యాన్సిల్. వీ గెట్ లిమిట్ x tends to 3x² by x - 2. ఇక్కడ ఇండిటర్మినేట్ ఫామ్ రావడానికి ఏంటి ప్రాబ్లం? ఇక్కడ ఇదిగో ఈ x - 3 అనేది పైన కింద కూడా కామన్గా ఉండిపోవడం వల్ల ఇక్కడ 3 - 3 0, ఇక్కడ 3 - 3 0 వస్తుందన్నమాట. ఇండిటర్మినేట్ ఫామ్ రావడానికి ఇది ఇదే కారణం అన్నమాట, ఈ కామన్గా ఉన్నటువంటి ఫ్యాక్టర్ అన్నమాట. దాన్ని రిమూవ్ చేసేసామనుకోండి, వెంటనే మనకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కనుక లిమిట్ వాల్యూ వచ్చేస్తుంది. లిమిట్ x tends to 3x² by x - 2. పుట్ x ఈజ్ ఈక్వల్ టు 3² by 3 - 2, దట్ ఈక్వల్ టు 9. సో ద లిమిట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఈజ్ 9. చూడండి, దిస్ ఈజ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అంటే మనం ఇప్పుడు ఈరోజు కొన్ని స్టాండర్డ్ లిమిట్స్ 11 నుంచి 16 వరకు కొన్ని స్టాండర్డ్ లిమిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే డైరెక్ట్ మెథడ్లో 2 ప్రాబ్లమ్స్ చేసాం. అలాగే ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో 2
ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో 2 ప్రాబ్లమ్స్ చేసాం. టోటల్గా 4 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి. ఓకే, నెక్స్ట్ టుమారో ఆన్వర్డ్స్ ఈ ఫస్ట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ లిమిట్స్ ఇన్వాల్వింగ్ ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్లోనే ఇంకా 2 సబ్ మెథడ్స్ ఉన్నాయి. అవేంటి? రేషనలైజేషన్ మెథడ్, నెక్స్ట్ బై యూజింగ్ స్టాండర్డ్ రిజల్ట్స్. ఇది అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ అలా ఇన్వాల్వింగ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, అలా 1 by 1 వెళ్ళేటప్పటికి ఇంక లిమిట్స్ చాప్టర్ కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే, ఆ ప్రాబ్లమ్స్ మనం బాగా చేయగలుగుతున్నాం అంటే కనుక, థియరీ బాగా గ్రిప్ ఉంటే కనుక ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఈవేళ మనకి 4 ప్రాబ్లమ్స్ ప్లస్ 11 to 16 ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. ఓకే, ఈ క్లాస్ ఇది సరిపోతుంది. టుడే క్లాస్ ఈజ్ ఓవర్.